హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అనమాట. సో మార్నింగ్ అయితే లేచేసరికి లేట్ అయిందండి. నిన్న పిల్లల్ని తీసుకుని చర్చ్ దగ్గరికి వెళ్ళాం కదా క్రిస్మస్ చూద్దామని. ఇంటికి వచ్చి పడుకునేసరికి 1:30 అయిపోయింది అనమాట. సో లేట్గా లేసాము. మేము లేచేసరికి 9:30 అలా అయ్యింది. 9:30. సో ఇంకైతే మాత్రము టిఫిన్లు అవి కంప్లీట్ అయిపోయింది. ఏమేమి టిఫిన్లు చేశాను ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుందండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అమ్మ అయితే మాత్రము గారెలు వేస్తుందండి. ఇది నేను మార్నింగ్ షూట్ చేసిన వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను మార్నింగ్ నిద్రలేసేసరికి అమ్మ అయితే గారెలు అయితే వేస్తుంది అనమాట. సో ఇంకా అమ్మ చెప్తుంది అనమాట, నువ్వు గారెలు వేసేటప్పుడు భయపడిపోతావు కదమ్మా, ఇలాగ చేతిలో పెట్టుకుని చెయ్యిని కొంచెం తడుపుకుంటూ చిల్లు చేసుకుని ఇలా డైరెక్ట్గా వదిలేసేయచ్చు, నువ్వు భయపడిపోతావు అని చెప్తుంది. నాకైతే అసలు ఇలాగ మా అమ్మ వేస్తున్నట్టు గారె వేయలేనండి. ఇలా గారేస్తాను అంత దూరం పరిగెట్టుకుంటా వెళ్ళిపోతాను. నాకైతే అంత భయం అనమాట. ఇంక ఇదిగోండి చట్నీ అయితే మాత్రము వేరుశనగ గుళ్ళు చట్నీ అయితే చేసిందండి అమ్మ. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే అమ్మ చేపల పులుసు అయితే పెట్టింది. నిన్న పెద్దన్నే తీసుకొచ్చిన చేపలండి ఇవి. టైం అయితే 1 o'clock అవుతుందని చెప్పాను కదండి. నిన్న మెయిన్ పిల్లల్ని క్రిస్మస్కి తీసుకెళ్ళడం ఏంటంటే తాతని చూపించాలి, అంటే క్రిస్మస్ తాత ఎలా వస్తారు ఇలాగ మా చిన్నప్పుడు జరిగిందని చెప్పాను. షాను కూడా నేను చూస్తానమ్మా అందనేసి మెయిన్గా అందుకని తీసుకెళ్ళానండి, క్రిస్మస్ తాతని చూపించాలి అనేసి. అయితే క్రిస్మస్ తాత వచ్చారు, బట్ నేను చెప్పినట్టుగా క్రిస్మస్ తాత అక్కడ ఏమి చేయలేదనమాట. షాను చాలా డిసప్పాయింట్ అయిపోయింది. నువ్వు అలా చెప్పు ఇలా చెప్పు ఏమీ లేదు అక్కడ అని చాలా బాధపడ్డదండి. సరే మరి నువ్వు బాధపడకు, నేను రేపొద్దున్న నీకు క్రిస్మస్ తాతలాగా నేను రెడీ అయ్యి చూపిస్తాను, నా చిన్నప్పుడు ఎలా చేశారో అన్నాను. అయితే నా దగ్గర క్రిస్మస్ తాతకి వేసుకోవడానికి ఆ రెడ్ కలర్ టోపీ హైదరాబాద్లో ఉండిపోయింది, డ్రెస్ అయితే ఏమీ లేదు. సో ఇంకా సరే పిల్లలకి సరదాగా ఉంటుంది కదా అని ఇలా ఈ రెడ్ డ్రెస్ అయితే వేసుకుంటున్నానండి. ఇది వేసుకున్నప్పుడు పిల్లల దగ్గర క్రిస్మస్ తాతలాగా యాక్షన్ అయితే చేస్తాను, పిల్లల్ని ఎంజాయ్ చేస్తారు, కొంచెము బాగుంటుంది అనేసి సరదాగా అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ఇంకా చాలా పని ఉందండి. నేను ఈరోజు అంటే రేపో ఎల్లుండి మేము చాగళ్ళు వెళ్ళిపోతాం కదా, అమ్మకి ఈ 2 రూమ్స్ను అంటే హాలు ఈ రూమ్ని నీట్గా దుమ్ములవి దులిపి శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజంతా క్లీనింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు రెడీ అవుతావమ్మా అని. టైం 1 o'clock అయిపోయింది కదా, సో నేను క్విక్గా అయితే రెడీ అయిపోతానండి. ఇదిగోండి నా దగ్గర ఉన్న వాటితో జస్ట్ ఇలా క్రిస్మస్ తాతలా రెడీ అయ్యాను. క్రిస్మస్ తాతలా లేనులే, కానీ మా పిల్లలు నిన్న చాలా బాధపడ్డారండి, క్రిస్మస్ తాత చాలా బాగా వస్తారు అలాగని. ఏదో అని సంతోష పెట్టడం కోసం ఇలా రెడీ అయ్యాను. సో ఇప్పుడు వెళ్తాను, మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పిల్లల కోసం ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడంలో తప్పు అయితే లేదండి. మా పిల్లలతో పాటు పక్క పిల్లలందరూ కూడా వచ్చారు. మీకోసం బోల్ గిఫ్ట్ తీసుకొచ్చాను, చాక్లెట్లతో పిల్లలు మోసం చేస్తున్నారు. చాలా గిఫ్ట్లు తెచ్చాను మీకోసం. ఫోన్లో అయితే జింగిల్ బెల్స్ అని క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్లు ఇస్తారు కదండి, ఆ సాంగ్ అయితే పెట్టాను. అయితే ఇక్కడ పిల్లలతో చాలా ఫన్ అయితే జరిగింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ ప్లే అవుతుంది కదండి, దానికి మనకి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. అందుకనేసి నేను ఇక్కడ వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను. పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే నేను ఇలాగ చాక్లెట్స్ అవి విసురుతుంటే వాళ్ళు అవి తీసుకోవడానికి ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఇంకా పిల్లల కోసం కొన్ని గిఫ్ట్ల కింద హెయిర్ క్లిప్స్ అలాగే ఒక వాచ్ అలాంటిది ఉంటే అవైతే తీసుకుని వచ్చానమాట. సో ఇంకా పిల్లలైతే ఆడుతున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు మా అఖిల, షానుమను, ఆ పాప దివ్య ఉంది కదా, వీళ్ళే ఉన్నారండి. ఇంకా మా అమ్మ పక్క పిల్లల్ని కూడా పిలిచింది, రండి క్రిస్మస్ తాత వచ్చారు ఆడుకుందరు కానీ రండి అని పిలిస్తే ఆ పిల్లలు వచ్చారు. అప్పటికే చాక్లెట్లు అయిపోయినాయి, మళ్ళీ పిల్లలు ఏరుకున్న చాక్లెట్లు అన్ని కవర్లో వేసేసారు. మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసాము. పిల్లలు ఆడుకోవడం కోసం అయితే ఒక సాంగ్ పెట్టానండి, జింగిల్ బెల్స్ అని. సో వీళ్ళు ఏమి ఆడట్లేదు, నా వెనకాలే తెగ తిరిగేశారనమాట, నాకు కావాలి అనేసి. ఇంకా అసలు వీళ్ళు ఆడట్లేదు, మొత్తం నా వెనకాల కవర్ చుట్టూరు తిరుగుతున్నారండి. ఇంకా నేనైతే వాళ్ళకి అలా ఎగరేస్తున్నాను, క్లిప్స్ అవి కూడా ఇచ్చానమాట.
పాట పాడేయండి. నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. డాన్స్ ఎందుకు చెప్పండి ఎగరేస్తాను. ఓకే ఏం డాన్స్ చేయండి. చాలా డాన్స్ చేయండి. చేయండి డాన్స్ చేయండి. క్రిస్మస్ కూడా మీరు బ్రష్ చేయాలి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు. నేను ఒక సైకాలజిస్ట్ ఆశ్లేష గారు ఉంటారన్నమాట, చైల్డ్ సైకాలజిస్టు. తను ఏ ఫెస్టివల్కి తగ్గట్టుగా మనము పిల్లలకి అలాగ రెడీ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి మనము కాస్ట్లీ గిఫ్ట్లు కొనివ్వడము, లేకపోతే వాళ్ళు అడిగిందల్లా కొనివ్వడం కాదు. పిల్లలు ఏది చేస్తే సంతోషపడతారో అన్నది తెలుసుకోవాలి. పిల్లలకి పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లే అవసరం లేదు. వాళ్ళతో మనము కాసేపు సరదాగా చిన్న పిల్లలం అయిపోయి టైం స్పెండ్ చేస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం ఎన్ని గిఫ్ట్ ఇచ్చినా కూడా రాని ఆనందం ఎలాంటి విషయాల్లో వస్తుంది అనేసి ఒక టైంలో తను క్రిస్మస్కి తను కూడా శాంతతలాగా తయారయ్యి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళారన్నమాట. అప్పుడు ఆ వీడియో చూశానండి. ఎప్పటికైనా నేను కూడా షాను మను దగ్గర అలా శాంతలాగా తయారవ్వాలనుకున్నాను, కానీ అది ఈ సంవత్సరం ఇలా చేస్తానని అనుకోలేదు. మెయిన్గా నేను నా చిన్నప్పుడు నేను ఈ క్రిస్మస్ ఈవెంట్లో మెయిన్ శాంతతాతనే ఎక్కువగా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. ఎందుకంటే సైకిల్ మీద వచ్చేవారండి. జింగిల్ బెల్ సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని సైకిల్ మీద వచ్చి పిల్లలకి ఇలా చాక్లెట్లు ఇసరడము, ఆ చాక్లెట్లు నేను వేరుకోవడము, నాకు ఇన్నొచ్చినాయి అని ఫ్రెండ్స్తో చెప్పుకోవడము, ఇలా ఇప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. నేను ఇప్పుడు నా పిల్లలకి కూడా ఇలాగే ఉంటుందమ్మా అని చెప్పాను. బట్ నిన్న క్రిస్మస్లో అలా ఏమీ లేదు. సో అలా ఎలా ఉంటుందో చూపిద్దాము అన్నట్టుగా నేను రెడీ అయ్యాను. పిల్లలు ఫుల్ హ్యాపీ అండి. ఒక్కొక్కరికి 4 చాక్లెట్లు 5 చాక్లెట్లు, కొంతమందికి 8 చాక్లెట్లు కూడా దొరికినాయి. నాన్న షాపులోని చాక్లెట్స్ రీసెంట్గా షాప్ ఓపెన్ చేద్దామని పెట్టుబడి పెట్టి తెచ్చానమాట. అయితే మళ్ళీ నాన్నకి బాగోపోవడం ఇంకా షాప్ అయితే క్లోజ్ చేసేసారు. సో అవి డబ్బాలు చాక్లెట్లు మిగిలిపోయినాయి అనమాట. అమ్మ నాకు ఇప్పుడు అవి కూడా ఇంటికి ఇచ్చేసిందండి. ఇంకా మిగిలిపోయినాయి కదమ్మా, మను పుట్టినరోజు వస్తుంది కదా అక్కడ పంచిపెట్టుకుంటారులే, తీసుకెళ్ళిపోని ఇచ్చేసింది. ఇంకా ఆ చాక్లెట్స్నే నేను క్రిస్మస్ తాతకి అయితే ఇప్పుడు యూజ్ చేశాను అనమాట, పిల్లలు ఆడుకుంటారని. ఇంకా మేమైతే పైనుంచి కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చిన తర్వాత లంచ్ చేసేసాను. మేరీకి జడ వేయమంటే తనకి జడ వేసేసి అమ్మకి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేద్దాము అనేసి అరుగంతా క్లీన్ చేసేసాను. ఇంకా వ్లాగ్ అయితే చాలా ఉందండి, వీడియోని స్కిప్ చేయొద్దు. ఈ వ్లాగ్లో నేను మీకు చాలా అయితే చూపిస్తాను. చాలా చేశాను అన్నమాట ఈరోజు. అమ్మకి ఇల్లు శుభ్రం చేశాను, అలాగే చాలా ఫన్గా జరిగిందండి ఈ రోజైతేని. ఇంక ఇక్కడైతే మాత్రము తేగలు తవ్వుతున్నాం అనమాట. అమ్మ లాస్ట్ మొన్న మే నెలలో చాలా తాటికాయలతో తాటి రొట్లు, తాటిగారులు, తాటికాయలకి సంబంధించి చాలా రకాల స్వీట్లు అవి చేసింది కదా. ఆ టెంకలు ఉంటాయి కదండి, తాటి టెంకల్ని మా ఇంటి పక్కన చిన్న సందు ఉందండి మాకు. ఈ సందులో వేసి మట్టి వేసి పూడ్చిందనమాట. సో ఇక్కడ తేగలైతే పాత్ర వేశారు. ఇప్పుడు దీంట్లో నుంచి తేగల్ని తవ్వాలన్నమాట. సో ఫస్ట్ మేరీ నేను తవ్వుతాను అనేది కూర్చుంది. దానికి రావట్లేదు, ఒక ప్రాసెస్లో వెళ్ళాలంటండి. మేరీ సరిగ్గా లాగలేకపోయిందనమాట. 1-2 తేగలు తీసాక ఇంకా అది సరిగ్గా లాగట్లేదు, ప్లస్ తేగలన్నిటికి కత్తిగట్లు పెట్టేస్తుంది అనేసి ఇంకా మేరీని అయితే పైకి అయితే వచ్చేయమన్నామండి. ఇంక ఈ లోపల మా అమ్మ అయితే పిల్లలకి స్నాక్స్ కింద దానిమ్మ గింజలు అయితే వలుస్తుంది. నేను వలుస్తాను అన్నాను. అమ్మ నేను ఖాళీగానే ఉన్నాను కదమ్మా, నువ్వు ఇంకా వేరే ఏమైనా పని చెయ్యి, ఇవి నేను వలుస్తాను అంది. ఇంక అమ్మ అయితే ఇక్కడ దానిమ్మకాయలు వలుస్తుంది. షాను మను ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా కలిసి అయితే ఇక్కడ దానిమ్మకాయ గింజలు అయితే తింటున్నారు. నేను కూడా కొంచెం అయితే తిన్నానండి. ఇంక ఈరోజు ఒక్కొక్క పని ఒక్కొక్కలా జరిగిందనమాట. ఒక పక్క మేరీ ఏమో తేగలు తవ్వుతుంది, అమ్మ ఏమో ఇవి వలుస్తుంది. నేనేమో అమ్మ మొన్న ఫోన్లో చెప్పిందనమాట, పండుగ వచ్చేస్తుంది కదమ్మా, నువ్వు వచ్చిన 2 రోజులు కొంచెం నాకు ఇల్లు శుభ్రం చేసి పెట్టమ్మా అని అడిగింది. సరే అయితేమ్మా నేను చేస్తాను అన్నాను. ఫస్ట్ అయితే నేను హాల్ నుంచి మొదలు పెట్టానండి క్లీనింగ్. ఈ హాల్లోని ఇవి ఏంటంటే డెకరేషన్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాము ఈ కబోర్డ్స్ అయితేని.
ఇవి నేను ఎప్పుడు వస్తే అప్పుడు సర్దుతాను అనమాట. అయితే ఇవి మనం ఏం పెద్దగా వాడడం కాబట్టి లోపల దుమ్ము అవి ఏమి పట్టదు. ఇవి నేను ఎప్పుడు శుభ్రం చేశాను అంటే నా ఎంగేజ్మెంట్ టైంలో శుభ్రం చేశానండి. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళయి ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ క్రితం, అది కూడా పొంగల్ టైంకి వచ్చినప్పుడు అమ్మ చేసుకోలేకపోతుందని అప్పుడు క్లీన్ చేశాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఈ అర్మర్ని ఎవరు క్లీన్ చేయలేదనమాట. అంత క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. అది ఓన్లీ ఒక షోకి పెట్టిందే కదా, దుమ్ము అవి ఏమి ఉండదనమాట. కానీ ఆ పేపర్లు అవి నల్లగా అయిపోయినాయి, చాలా ఇయర్స్ అయిపోయింది కదమ్మా, ఇంక ఇక్కడ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తానని శుభ్రం చేస్తున్నాను. నన్ను కామెంట్స్లో మీ పెద్దొదిన ఫోటో చూపించండి అని అడిగారండి. మా పెద్దన్నయ్య మా పెద్దొదిన వాళ్ళ పెళ్లి రోజుకి నేను గిఫ్ట్ అయితే ఇచ్చానమాట. అది నేను అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇది మొత్తం మా కంప్లీట్ ఫ్యామిలీ అండి. పెద్దన్నయ్య, పెద్దొదిన, చిన్నన్నయ్య, చిన్నవదిన, నేను, మా వారు, అమ్మ, చిన్నవదిన, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అనమాట. ఇవి నావి. నేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో ఉండగా నాకు స్కాలర్షిప్ వచ్చింది 2500. ఇంకా నాకు ఎంఎస్సి డిగ్రీ ఇవన్నీ నాకు సిల్వర్ మెడల్స్ అయితే వచ్చాయండి. సెకండ్ అనమాట, క్లాస్ సెకండ్ నేను అప్పుడు తీసుకున్న ఫొటోస్. ఇంక ఇవ్వండి పేపర్లు ఇవన్నిటిని అయితే తీసి ఇక్కడ కొత్త పేపర్లు వేసి మళ్ళీ తీసిన వస్తువులను నీట్గా దుమ్మవి తులిపేసి సర్దాలి. ఇలా సర్దుతూ ఉంటే నాకు ఇలాగ 2 ఫొటోస్ కనిపించాయండి. ఇవి ఇంటర్మీడియట్లో మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని గ్రీటింగ్ కార్డ్స్ ఇలాగ ప్రింట్ వేపించి వాళ్ళ పేర్లతో పాటు ఇలా ఇచ్చారన్నమాట. సో అవి 2 ఇంటర్లో శేఖర్ అన్నయ్య, కనకారావు అని ఇంకొక అబ్బాయి ఉంటారు, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అనమాట అవి. ఇంకైతే పైన బాగా బూజు పట్టిందండి. వీటన్నిటిని ఒక్కసారి దులిపేసి సర్దాలి. ఈ పని నేను చేస్తూ ఉండగా ఇంకా ఈ లోపల అయితే మా మేరీ తీసిన ట్యాగులు 5 ట్యాగులు అయితే వచ్చాయండి. చాలా బాగా వచ్చినాయి కదా. కాకపోతే ఇంకా మేరీ ఏం చేసిందంటే అక్కడ మొత్తం 100-150 ట్యాగులు పెట్టిందంట అమ్మ. మేరీ చాలా వరకు ట్యాగుల్ని గుణపంతో కొట్టేసిందండి. దానికి తెలియలేదు ఎలా తీయాలని. ఇంకా దానికి ఆయాసం వచ్చేస్తుంది, ఇంకా చేయలేకపోతుంది. మా వారికి నేను చేస్తాను అనేసి అన్నారు. ఇంకా మా వారైతే దిగారు. ఇంకా మా వారు దిగాక మ్యాజిక్ లాగా తీశారండి ట్యాగులు. మా వారు ఒక ప్రాసెస్లో వెళ్ళారనమాట, ఒక లైన్ ప్రకారం వెళ్ళి చేశారు. కానీ మీరు నమ్మరండి, మా వారికి ఇలా ట్యాగులు తీసిన తర్వాత నైట్కి ఒళ్ళు నొప్పులు వచ్చేసి ఫీవరిష్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నెక్ పెయిన్, షోల్డర్స్ పెయిన్ ఇలా వచ్చేసిందండి. పాపము చాలా కష్టపడి తీశారు. ఇప్పుడు ఒకవేళ మా వారు ట్యాగులన్నీ తీయకపోతే తాటి చెట్లు అయిపోతాయి కదండి. తాటి చెట్లు అయినాయి అంటే మొత్తం మనకి గోళ్ళు ఇవన్నీ పగిలిపోతాయి. అది 1-2 చెట్లు ఏంటండి, పెద్ద పెద్ద తాడి చెట్లు చాలా వచ్చేస్తాయి కదా. ఆల్రెడీ చాలా వరకు మొక్కలు వచ్చేస్తున్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఇంకా అలా ఉంటే అవి తాడి చెట్లు అయిపోతే మా అమ్మకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మా అమ్మ తీసుకోలేదు అసలు. ఇప్పుడు అమ్మకి వెన్నుపోసిన నొప్పి వస్తుంది కదా, కొంచెము ఏదోలాగా తీసేయండి శ్రీవారం అని మా వారిని బతిమాలేనమాట. ఇంకా పాప మా వారు బంగారం అండి అసలు. అత్తగారి ఇంటికి వచ్చి నేనెందుకు పని చేయాలి అని ఇలా ఎప్పుడు నా మొగుడు ఫీల్ అవ్వరండి. అందుకు కాబట్టే నేను తన దగ్గర అన్ని ధైర్యంగా మాట్లాడగలుగుతాను. మొత్తం మా వారు దిగి దగ్గర 100-150 తేగల్ని తవ్వారండి. మొత్తం మీకు చివర్లో ఎన్ని తేగలు తవ్వారు మా వారు అన్నది చూపిస్తాను. కొన్ని తేగలు అవ్వలేదండి. అలా తేగలు అవ్వలేని అన్నీ మనకి ఇలాగా బుర్రగుంజుల్లాగా ఉండిపోతాయంట. మొత్తము 6-7 బుర్రగుంజులు అయితే వచ్చాయండి. ఇంక ఈ బుర్రగుంజుల్ని అమ్మ అయితే స్పూన్తో వలిచి పిల్లలకి ఇస్తుంది. నాకు చాలా ఇష్టం అండి ఈ బుర్రగుంజులు. నా చిన్నప్పటి నుంచి నేను తింటూనే ఉన్నాను. అమ్మ నాకు ఇలాగ కొట్టి పెట్టేదనమాట బుర్రగుంజుల్ని. ప్రతి సంవత్సరం అమ్మ చేస్తుంది కదా. ఇవి చాలా హెల్దీ ఫుడ్ కూడానండి. ఏంటంటే ఇవి మనకి ఈ పర్టిక్యులర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఈ బుర్రగుంజు అనగా ఈ తేగ అనగా ఇలాంటి సీజన్లోనే దొరుకుతాయి. ఇవి సీజన్తో వచ్చే ఫ్రూట్స్ కాబట్టి ఇవి తినాలి. ఇలా తింటేనే మనకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అయితే అందుతాయి అనమాట. ఇంకైతే మా వారు పాపం అలా తవ్వుతూనే ఉన్నారు. వర్షం వచ్చేస్తుంది ఒక పక్కన, అయినా కూడా తడుస్తూ ఇంకా పని మొదలెట్టాను కదా ఆపడం ఎందుకు అనేసి అన్నీ తవ్వుతూ వస్తున్నారు. ఇంక మీరు అది చేస్తున్నారు కదా, నాకు లేట్ అవుతుంది, నేను అరమరలు అయితే సర్దుకుని వస్తాను శ్రీవారం అని నేను లోపలికైతే వచ్చేసానండి. ఇంక ఈ అరమరలు అయితే సర్దుతున్నాను. ఈ పైన ఉన్న పేపర్స్ని అవి ఇందాక తీయలేదు కదా, సో ఇప్పుడు ఆ పేపర్లన్నీ కూడా తీసేసాను. ఇంకిప్పుడు ఈ సామాన్లన్నీ తీసాను కదండి, వీటన్నిటిని దులపాలి, మళ్ళీ అక్కడ పేపర్స్ వేయాలి, వాటి ప్లేసుల్లో వాటిని అయితే సర్దుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ అయితే పేపర్లన్నీ తీసేసాను కదండి. ఇప్పుడైతే నేను అక్కడ దుమ్ము అయితే క్లీన్ చేస్తున్నాను. నేను ఇలా సర్దేటప్పుడు ఫాలో అయ్యే ఒక టిప్ అయితే మీతో చెప్తానండి. మనం ఏదైనా ఒక అరమర కానీ లేకపోతే ఒక రూమ్ కానీ సర్దాలి అనుకున్నప్పుడు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, సర్దాలి అనుకున్నప్పుడు ఆ ప్లేస్ని కంప్లీట్గా ఎంప్టీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను
నేను ఈ అరమర మేము డెకరేషన్ కోసం ఉంచుకున్నదేనండి. సో ఈ అరమరలో ఉన్న అన్ని వస్తువుల్ని తీసేసి ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇలా అన్ని ఒకేసారి క్లీన్గా తీసేసామనుకోండి, ఎంటీ చేసేసామనుకోండి, ఆ ప్లేస్ అంతా మనకి ఖాళీగా ఉంటుంది, క్లమ్జీగా అనిపించదు. ఇంకా మనం పక్కన పెట్టుకున్న వస్తువుని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది అని ఆలోచించుకుని సర్దుకోవచ్చు. సో నేను మొత్తం అన్ని మట్టి దుమ్ము అంతా దులిపేశానండి. ఇప్పుడైతే ఇంకా నేను ఆ ప్లేసుల్లో పేపర్స్ అయితే వేసుకోవాలి. ఇలా పేపర్స్ వేసుకున్నప్పుడు పాతవి క్యాలెండర్స్ ఉంటాయి కదండి, అయిపోయాయి, ఈ సంవత్సరం ఇంక ఇది పనికిరాదు అనుకుంటాను చూసారా, అలా అయిపోయిన క్యాలెండర్స్ దళసరిగా ఉంటాయి కదండి పేపర్లు, క్యాలెండర్ పేపర్స్ వేసుకుంటే బెస్ట్. నేను అలాగ అయిపోయిన క్యాలెండర్ పేపర్స్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే వేద్దామనేసి అనుకుంటున్నాను. ఇందాక నేను శాంతలాగా గెటప్ వేసుకున్నాను కదండి, అసలు అది నేను శాంతలాగా లేను అని నాకు తెలుసు, బట్ పిల్లల కోసం సరదాగా వేశాను కదా. సో మీరు ఆ వీడియోని ఎంజాయ్ చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో రన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో నేను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు రిక్వెస్ట్ చేశానండి దీని గురించి వీడియో చేయండి అనేసి. దానికోసం అయితే నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. నేను మీకు చాలాసార్లు చెప్తూనే వచ్చాను ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నాయి అని కదా. అయితే ఇది నేనైతే ఇప్పుడు వచ్చి ఎప్పుడు వినలేదు. ఎలాంటి మోసాన్ని మీరు ఎప్పుడైనా విన్నారేమో కామెంట్ చేయండి. రీసెంట్గా నేను జార్కీ కొలాబరేషన్ వాళ్ళు నన్ను మోసం చేశారు. నా దగ్గర వాళ్ళు కొలాబరేషన్ అని చెప్పి 20,000 అయితే డబ్బులు ఇచ్చుకున్నారు. నాకు ₹1 కూడా తిరిగి వేయలేదు. అలాగే నాకు అవుట్ఫిట్స్ కూడా పంపించమంటే పంపలేదు అన్నీని అని కూడా చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి. సో ఆ రోజు ఆ వీడియోకి మాకు ఎలాంటి మోసాలు జరిగాయి అని చాలామంది అయితే కామెంట్ పెట్టారండి. ఇంకా కొంతమంది అయితే నేను ఆ వీడియో పెట్టిన తర్వాత 2-3 డేస్కి ఇన్స్టాగ్రామ్లో నాకు 1 by 1 మెసేజెస్ అయితే వచ్చాయండి. ఏమనంటే, అక్క నాకు జార్కీ కొలాబరేషన్ నుంచి సేమ్ నీకు ఎలా అయితే యాడ్ కనిపించిందో నాకు అలాగే వచ్చింది, వాళ్ళు అవుట్ఫిట్స్ అవి కొనుక్కోమన్నారు, మేము నాట్ ఇంట్రెస్టెడ్ అన్నా కూడా మమ్మల్ని వదలట్లేదు కొనుక్కోమని, చాలా ఇబ్బంది పెడుతున్నారు కొలాబరేషన్కి. అయితే అదే టైంలో నీ వీడియో చూసాము, లక్కీగా నీ వీడియో చూడడము మా డబ్బులు అయితే వేస్ట్ కాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అక్క అని ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టారండి. మేము కూడా ఈ యాడ్ని చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యాము. అదే టైంకి మీ వీడియోని, మీ ఇన్స్టాగ్రామ్లో కమ్యూనిటీ పోస్టులు ఇవన్నీ చూసి మాకు ఇది ఫేక్ అని అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ భవాని గారు, మీరు మమ్మల్ని సేవ్ చేశారని ఇంకా కొంతమంది అయితే ఇలాగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టారండి. నేను అదే కోరుకున్నాను, నేను మోసపోయినట్టు ఇంకెవ్వరూ మోసపోకూడదు వాళ్ళ చేతుల్లో అనేసి మన తెలుగు వాళ్ళకి సంబంధించి అందరికీ షేర్ చేయాలి అనేసి ఈ విషయాన్ని నేను వీడియో అయితే చేసి పెట్టాను. అయితే వాళ్ళు నాకు ఇలాగ నీ మీద కేసు వేస్తాము అనేసి ఒక లెటర్ కూడా పంపించారు కదండి. అది నేను హైదరాబాద్ వెళ్ళంగానే మీకు ఆ లెటర్ కూడా చూపిస్తాను, వాళ్ళు ఎలా బెదిరిస్తున్నారు అన్నది. మీరంతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళలాంటి యాడ్లు చూస్తే ఎవరు మోసపోకూడదు అని చెప్పి నేనైతే ఆ వీడియో చేశాను కదా. సో ఆ వీడియో కింద కొంతమంది అయితే కామెంట్లు పెట్టారు, మేము ఇలాగే మోసపోయాము, అయితే ఈ టైప్ మోసం కాదు మాది, ఆ టైప్ మోసం అని. ఇలా మేము 5,000 పోగొట్టుకున్నాం, మేము 30,000 పోగొట్టుకున్నాం, మేము 15,000 పోగొట్టుకున్నామని ఇలా చాలా మంది అయితే చేశారండి. ఇప్పటి వరకు నేను రకరకాల మోసాలు విన్నాను, ఇప్పుడు మీకు కొన్ని కొత్త రకం మోసాలు అయితే చెప్తున్నాను. అయితే ఈ వీడియో మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, ఖచ్చితంగా మీరు ఇది ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే ఒక కమ్యూనిటీ పోస్ట్ కానీ పెట్టండి భవానీ గారు, లేకపోతే లాంగ్ వీడియోలో డిస్కస్ చేయండి, మాకు ఒక కొత్త రకం మోసం అయితే జరిగింది, నేను అనవసరంగా నా డబ్బుల్ని కోల్పోయాను, ఇది అందరికీ తెలియాలి అని మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. సో అదేంటి అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. మాకు జరిగిందండి ఇలాంటి మోసము, కాకపోతే కొలాబరేషన్ విషయంలో కాదు, జనరల్గా మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కోసం చెప్తాను అని తను చాలా పెద్ద కామెంట్ అయితే పెట్టారండి. ఈ కామెంట్ నాకు దేవి ప్రియాంక గారు అయితే పెట్టారు. ఇది ఆ జార్కీ కొలాబరేషన్ వీడియోలో కింద కామెంట్స్లో కూడా ఉంది, నేను కమ్యూనిటీలో కూడా ఈ కామెంట్ని పిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మోసాలు ఎలా జరుగుతున్నాయి అన్నది ఒక అవేర్నెస్ని అయితే నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. నేను చాలా జాగ్రత్తగా ఉండే నేను 20,000 లాస్ అయిపోయానండి నిజంగానే. నాకైతే అది ఆ రోజు బాధ అనిపించింది, బట్ నేను త్వరగానే దాని నుంచి తేలుకున్నాను. కానీ కొంతమందికి 20,000 అంటే ఒక నెల జీతం పోయింది అని వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. సో ఎవ్వరు ₹1 కూడా లాస్ అవ్వకూడదండి, ఎంతో కష్టపడితే వస్తాయి కదా. సో ఇది చూడండి, ఇది చాలా కొత్త రకం మోసము. నేను ఫస్ట్ టైం ఈయన బాబోయ్ ఇలా కూడా మోసం చేస్తారని అనిపించింది.
ఈ దేవి ప్రియాంక గారు వాళ్ళు ఒక 30,000 టీవీ అయితే కొనుక్కున్నారంటండి. అయితే ఆ టీవీ డిస్ప్లే అయితే పోయిందంట. బయట ఎక్స్చేంజ్కి అడిగితే ఆ టీవీకి 1,000 రూపాయలు మాత్రమే ఇస్తానన్నారంట. 30,000 రూపాయలట్టు కొన్న టీవీకి 1,000 రూపాయలే వస్తాయా అనేసి మనసప్పక టీవీని వాళ్ళకి ఎక్స్చేంజ్కి ఇవ్వలేదంట బయట టీవీ షాప్ వాళ్ళకి. అప్పుడు ఇవిడి OLXలో ఒక యాడ్ అయితే క్రియేట్ చేశారంటండి టీవీ సేల్కి ఉంది అనేసి. అప్పుడు ఒక అతను భరద్వాజ్ అనే ఒక అతను ఆ టీవీ యాడ్ని చూసి ఈ టీవీకి మేము 10,000 ఇస్తాము అనేసి వీళ్ళని అప్రోచ్ అయితే అయ్యారంట. అలాగే వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు టీవీకి 3,000 ఇస్తామని ఒకళ్ళు 4,000 ఇస్తాము ఒకళ్ళు అన్నారంట. బట్ 10,000 ఎక్కువ కదా అనేసి 10,000 ఇస్తామన్న భరద్వాజ్ అన్న అతనికి వీళ్ళు ఓకే చెప్పారంటండి. అతను ఓకే అన్న తర్వాత వాడు ఏమన్నాడంట, ఫస్ట్ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి 10,000 వేస్తాము అన్నాడంట. అప్పుడు ఇవిడి ఫోన్పే నెంబర్ ఇచ్చిందంట. అయితే ఎవరో వాళ్ళ మిస్సెస్ అంటండి ఒక స్కానర్ పంపించిందంట. స్కానర్ పంపించి ఇది మీరు స్కాన్ చేసి నాకు ఒక 1 రూపీ పంపండి, అప్పుడు మాకు ఈ డబ్బులు వచ్చిన తర్వాత మీకు నేను 2 రూపీస్ వేస్తాను, వన్స్ మీకు డబ్బులు రిసీవ్ అయిన తర్వాత అప్పుడు నేను 10,000 మీకు పంపిస్తాను అన్నదంట. సో ఇది కామన్గా మన అందరము చేస్తాము. ఎవరికైనా మనము డబ్బులు వేయాలి అన్నప్పుడు ఫస్ట్ 1 రూపీ వేసి చెక్ చేసుకుంటాం కదండి, క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ నెంబర్ అనుకున్నప్పుడు రిమైనింగ్ అమౌంట్ని పంపిస్తాం కదా. సో అలాగా ఆవిడ 1 రూపీ వేయండి, ఆ 1 రూపీ మాకు రిసీవ్ అవ్వగానే మీకు నేను 2 రూపీస్ వేసేస్తాను అందదంట. సరే అయితే అనేసి ఈవిడ 1 రూపీ పంపించిందంట దేవి ప్రియాంక గారు. ఈవిడ 1 రూపీ పంపించగానే ఆ అవతల వ్యక్తి తినకి తిరిగి 5 రూపాయలు పంపించి ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేశారంట. ఇప్పుడు ఆ టీవీ 10,000కి వీళ్ళు వాళ్ళకి ఇచ్చేలాగా మాట్లాడుకున్నారు కదండి. ఇప్పుడు ఈవిడ ఏమందంట, ఫస్ట్ మీరు మాకు 10,000 పంపించండి, 10,000కి 10,000 వేసి 20,000 మీకు నేను పంపించేస్తాను అన్నదంట. అసలు టీవీని వీళ్ళు అమ్ముతున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఈవిడ ఎందుకు 10,000 వేయాలి కదా. అసలు ఆవిడ అలా అడిగిందంట ఆపోజిట్ పర్సన్, కొనుక్కునే పర్సన్. ఈవిడ దేవి ప్రియాంక గారు అన్నారంట, నా దగ్గర ఆ రోజు 10,000 లేవంట ఆవిడ దగ్గర, సో అకౌంట్లో 10,000 లేవండి అన్నదంట. అంటే ఈ దేవి ప్రియాంక గారు అలా అనగానే పక్క ఆపోజిట్ పర్సన్ మరి మీ అకౌంట్లో ఎంత ఉన్నాయి అంటే నా అకౌంట్లో 3,000 మాత్రమే ఉన్నాయి అని చెప్పారంట. సరే అయితేనండి మీరు నాకు 3,000 పంపించండి, 3,000కి 3,000 6,000 పంపిస్తాను మీకు, రిమైనింగ్ 7,000 నేను టీవీ రిసీవ్ చేసుకున్నప్పుడు తీసుకుంటానండి అని చెప్పిందంట పక్క పర్సన్. అయితే అప్పుడు దేవి ప్రియాంక గారు ఏమన్నారంట, పోనీలేండి ఏమి కాదు, మీరు టీవీని రిసీవ్ చేసుకున్నప్పుడు 10,000 ఒకేసారి ఇవ్వండి, కంగారు లేదు అని అన్నదంట. లేదు మీకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసమే 3,000 మీరు పంపండి, నేను 6,000 మీకు తిరిగేసేస్తాను అని అన్నదంట. ఈవిడ అసలు ఒప్పుకోకపోయినా అదని ఇదని చెప్పి ఎలా అయితే 3,000 వేసే వరకు తన బొర్ర అయితే తినేశారంట. సో అప్పుడు ఆవిడ 3,000 వేసిన తర్వాత ఇప్పుడు మీరు తిరిగి 6,000 పంపించండి అని అడిగిందంట. ఇప్పుడు ఏమంటుందంట ఆపోజిట్ పర్సను, మీరు 6,000 పంపించండి, 6,000కి 6,000 డబల్ చేసి 12,000 మీకు పంపిస్తాను అనేసి అన్నదంట. అయితే అదేంటి అలా చేస్తున్నారు, నాకు మీరు నా దగ్గర ఇంక పంపడానికి 6,000 లేవు, నా 3,000 మీరు నాకు వెనక్కి వేసేసేయండి అంటే వెంటనే తనని అకౌంట్ని తన అకౌంట్ ఉంటుంది కదా, తన వాట్సాప్ నెంబర్స్ ఇవన్నీ వాటిని బ్లాక్ చేసేసిందంట, కాల్స్ అన్నిటిని బ్లాక్ చేసేసిందంట. సో అప్పుడు ఆవిడకి అర్థమైందంట 3,000 పోయాయి వీళ్ళ చేతుల్లో నేను మోసపోయాను అన్న విషయాన్ని. సో నేనైతే ఫస్ట్ టైం విన్నానండి ఇలా కూడా మోసం చేస్తారా అనేసి. నిజంగా ఆవిడ చాలా టైం తీసుకుని పెట్టారండి. ఇది చాలా పెద్ద కామెంటు, నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇస్తానండి, ఖచ్చితంగా ఈ కామెంట్ని మీరు కూడా చూడండి. సో ఆ రోజు తను మోసపోయింది 3,000 అయినా 3,000 పోయినందుకు తను చాలా బాధపడ్డారంట. ఆ రోజు తన దగ్గర 10,000 లేకపోవడం నా అదృష్టమని నేను అనుకుంటున్నాను, లేదు అంటే నేను 10,000 కూడా పోగొట్టేసుకునేదాన్ని. మీరు ఈ కామెంట్ని కమ్యూనిటీ పోస్ట్లో అయినా పెట్టండి, లేకపోతే ఒక వీడియో కానీ షార్ట్ వీడియో కానీ చేసి అందరికీ తెలియచేయండి అనేసి మన సబ్స్క్రైబర్ దేవి ప్రియాంక గారు అయితే నాకు ఇలాగ పెద్ద కామెంట్ అయితే పెట్టారండి. దీన్ని నేను కమ్యూనిటీలో కూడా ఇస్తాను. ఫస్ట్ అయితే నేను వీడియోలో అయితే చెప్పేశాను అనమాట. తను ఏమని చెప్పారంటే
నాకు అసలు ఇవేమీ వద్దు, నా 3000 నాకు ఇచ్చేసే, నా 3000 నాకు రిటర్న్ ఇచ్చేస్తే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను, మీరు టీవీ కూడా ఏమీ తీసుకోక్కర్లేదు అనేసి అనగానే వెంటనే తన కాల్ కట్ చేసేసి తనని బ్లాక్ అయితే చేసేసారంట. నేను 3000 లాస్ అయిపోయాను, అదృష్టం బాగుండి 3000తో పోయింది. ఆ రోజు అకౌంట్లో 10,000 ఉండుంటే 10,000 కూడా పోయేవి. అసలు ఇలా కూడా జరుగుతుంది అనేసి అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి షూర్గా వీడియో చేయండి అనేసి చెప్పారండి. సో పెట్టానమాట. ఇక్కడ గాజు ఐటమ్స్ ఇవి ఉన్నాయి చూసారండి, ఈ గిఫ్ట్లన్నీ నా మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అండి. వాటన్నిటిని కూడా దుమ్మవి దులిపేసి మళ్ళీ నేను ఈ కింద అయితే సర్దేశాను. ఈ సీనరీస్ ఉన్నాయి కదా, ఇవి కూడా నా మెచ్యూర్ ఫంక్షన్స్కి నా ఇంటర్ క్లాస్మేట్స్ తీసుకొచ్చిన గిఫ్ట్లు అండి. వీటిని ఇలాగా కింద గాజు పెడతాను కదా, ఇంకా అవేమి బయటికి కనపడకుండా ఇలా అయితే అడ్డుగా పెడతాను అనమాట. సో దట్ మనకి ఈ అరమర అంతా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మొత్తం అన్నీ సర్దేశానండి. ఇలా అందంగా సర్దాక ఇంకా మొత్తము అరమరలు చాలా వరకు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఈ పొద్దున్న అంటే పొద్దున్న కాదు, ఆఫ్టర్నూన్ నేను 2 ఆ టైంకి స్టార్ట్ చేశానండి సర్దడము. నాకు 7 ఆ టైం అయిపోయింది ఆ అరమర సర్ది. ఇంకెక్కడ దేవుడు అరమర మొత్తాన్ని శుభ్రం చేశాను, పక్కన ఆ విండోస్లో ఉన్న నెట్లన్నింటినీ శుభ్రం చేశాను. ఆ పక్క అరమర అంతా అదే విండోస్ దగ్గర ఉండే అది ఉంటుంది కదా, విండోస్ దగ్గర పెట్టుకునేది, అది కూడా అయితే నీట్గా అయితే సర్దేశాను అనమాట. ఇంక ఇవి ఇలా సర్దుతూ ఉంటే అమ్మ అయితే స్నాక్స్ కింద శనగలు ఉడికిస్తున్నాను, అవి ఏమన్నా వీడియో తీసుకుంటామని పిలిస్తే అవి అయితే వీడియో తీసానండి. ఇంకా కాసేపు స్నాక్స్ అయితే తినేసి మళ్ళీ అయితే ఇది క్లీనింగ్ అయితే పని మొదలు పెట్టాను. సో ఇందాక అమ్మ శనగలు ఉడికిచ్చిందని చెప్పాను కదా, అవి తాలింపు అయితే వేస్తుంది అనమాట. సో ఇక్కడైతే వీడియో రన్ అవుతుందండి. మళ్ళీ అదే ఈ స్కామర్స్ గురించి ఒక మాట అయితే చెప్తాను. రీసెంట్గా నేను ఒక ఇదే సుమన్ టీవీ ఆర్ సంథింగ్ యూట్యూబ్ ఛానల్లో ఒకటి అయితే చూసానండి. అదేంటి అంటే ఇది ఒక కొత్త రకం స్కాము. ఇది వయసులో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి జరిగే స్కామ్ అనమాట. సో దీని గురించి కూడా మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అని. బాగా డబ్బున్న లేడీస్ ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, వాళ్ళని ప్రెగ్నెంట్ చేయాలి, ఎవరైనా అబ్బాయిలు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అనేసి ఒక కొత్త రకపు స్కామ్ అయితే వచ్చిందండి. సో అబ్బాయిలు ఈజీగా ఆశపడిపోతారు కదా, డబ్బున్న లేడీస్ పెద్దింటి లేడీస్ని మనం ప్రెగ్నెంట్ చేయడమే కదా, సింపుల్గా చేసేయచ్చు అనేసి అప్రోచ్ అవుతారు వాళ్ళని. సో స్టార్టింగ్ మీరు వెళ్ళాల్సిన మేడంని కాంటాక్ట్ అవ్వడానికి అప్రోచ్ అవ్వడానికి ఫస్ట్ మీరు ఒక 10,000 రూపాయలు ఇందులో డిపాజిట్ చేయాలి అంటారు. మీరు వన్స్ 10,000 డిపాజిట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని లక్షల్లో అడుగుతారనమాట. ఇంకా వాళ్ళు మీకు ఏమని ఆశపడతారంటే, వన్స్ మీరు ఆ మేడంని మీరు ప్రెగ్నెంట్ చేసిన తర్వాత మీకు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు అయితే ఇస్తారు. సో స్టార్టింగ్లో మీరు ఇనిషియల్ స్టేజ్లో ఈ చిన్న డిపాజిట్ల కోసం ఆలోచించొద్దు అనేసి వీళ్ళకైతే చెప్తారన్నమాట. సో వీళ్ళు ఆశపడిపోయి ఆ డిపాజిట్లు అయితే చేస్తారు. ఇలా ఈ స్కామ్లో చాలామంది ఇరుక్కుపోతున్నారంటండి. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు ఇలాంటి వీడియోలు. నాకు ఈ మధ్యలో యూట్యూబ్లో అయితే సజెషన్స్ వస్తున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ అండి, ఇది అమ్మాయిలకి సంబంధించి చెప్తున్నాను. ఈ స్కామ్లో అమ్మాయిలు అంటే టీనేజ్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఒక 30 years వరకు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ప్లస్ ఇంకా ఏంటంటే ఎవరైతే రిటైర్ అయిపోయి ముసలి వాళ్ళు ఉంటారు కదా మగవాళ్ళు, వాళ్ళకి అయితే ఇది వర్తిస్తుంది అనమాట. షుగర్ బేబీ షుగర్ డాడీ ట్రెండ్ అంటండి. ఇప్పుడు అంటే ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్, జాబ్ చేసే అమ్మాయిలకి బాగా లగ్జరీ లైఫ్ అలవాటు అవుతుంది కదా. సో వీళ్ళ లగ్జరీ లైఫ్ని తీర్చుకోవడానికి వీళ్ళకి వచ్చే ఇన్కము లేకపోతే పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ వీళ్ళకి సరిపోదు కాబట్టి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో మగవాళ్ళు, వాళ్ళకి వీళ్ళు కంపెనీ ఇస్తారన్నమాట. అంటే అన్ని విధాలుగా ఫిజికల్గా ఏంటి అన్ని విధాలుగా వీళ్ళు కంపెనీ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర వీళ్ళు అమౌంట్ని లాక్కుంటూ ఉంటారన్నమాట. సో ఈ స్కామ్లో ముసలి వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు ఏంటంటే ఇలాగా ఎవరితో పడితే అలాగే తిరగడం అన్నది ఒకటి కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి అది వాళ్ళ ఇష్టం లేండి, నాకెందుకు కానీ ఇలా చేయడం వల్ల మీకు ఫర్దర్గా ఏమన్నా ఇబ్బందులు రావచ్చు. సో లగ్జరీకి ప్రిఫరెన్స్ ఇచ్చి మనము ఇలాగ షుగర్ బేబీ షుగర్ డాడీ అనేసి ఇలాగా వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. అలాగే అబ్బాయిలు కూడా షుగర్ మమ్మీ అనేసి వెళ్తున్నారంటండి. ఇది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు
అనిపిస్తుంది. రీసెంట్గా నేను విని షాక్ అయ్యాను, ఇదేంటి కొత్త ట్రెండ్ ఏంటి అనేసి చూశానమాట. సో ఇలా కొత్తవి అయితే వస్తున్నాయండి. నేనైతే ఒక్కొక్కటి చూసి ఆశ్చర్యపోతున్నాను, ఏంటి బాబు ఇన్ని రకాలు ఉన్నాయా అనేసి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీతో అయితే షేర్ చేశానండి. ఎవరికైనా ఇది తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ. సో ఇంకైతే మాత్రము హాల్ మొత్తాన్ని సర్దేశానండి. ఇంకొకసారి ఈ 2 గదుల్ని క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను అనుకో, ఒక గది శుభ్రమైపోయింది. నెక్స్ట్ ఈ గదిని రేపు పొద్దున్న అయితే సర్దుతాను. ఎంతవరకు సర్దగలుగుతానో తెలియదు, కానీ రేపైతే ఈ గదిని సర్దుదామనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రము ఇంకా టైము 7:38 అయిపోతుందండి. సో వరుస పెట్టి గదులు 2 నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ గదులు ఆల్రెడీ మార్నింగ్ క్లీన్ చేసినవేనండి. కాకపోతే పిల్లలంతా ఉన్నారు కదండి, పిల్లలంతా ఆటలాడుకుంటూ అటు ఇటు తిరగడము, ఇల్లంతా చెత్తగా అవుతుంది. దట్టు బయటంతా క్లైమేట్ మొబ్బేసేసినట్టు వర్షంగా అలా ఉంటుందన్నమాట. ఈ పిల్లలు అటు ఇటు బయట ఆడి ఆ తడిసుకొని కాళ్ళతో తొక్కేసి ఇంట్లోకి పరిగెట్టేసి ఇంట్లో ఆటలాడి ఇలా దుమ్మైపోయింది. ఇంకా ఎలాగో ఆ రూమ్ అయితే సర్దాను కదండి, ఇంకా ఆ రూమ్ ఎలాగో దుమ్ముగా ఉంది. ఇంక ఈ 2 రూమ్లు ఒకసారి సర్దేసి తుడుద్దాము అనేసి ఈ గది పైనే సర్దాను, మొత్తం సర్దలేదు. అంటే మనము చూసేంత వరకు నడిచేంత వరకు నీట్గా ఉంటే సరిపోతుంది అనేసి అంతవరకు సర్దాను. రేపు మొత్తం డీప్ క్లీనింగ్ కింద చేయాలి, బట్ ఎంతవరకు చేయగలుగుతాను అన్నది నాకైతే తెలీదు. ఇంకైతే ఇంకొంటి నేను ఈ గదులు 2 అయితే క్లీన్ చేసేసాను. తర్వాత అయితే ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసామండి. ఈరోజు డిన్నర్లోకి అమ్మ అయితే మాత్రము చేపల పులుసు అయితే పెట్టిందండి. అలాగే మార్నింగ్ ఎగ్స్ తినమని ఉడికిచ్చింది, అవి తినలేదు. ఇంకా చారు కోడిగుడ్లు వేసుకుని ఆ చేప ఫ్రై అయితే వేసుకుని మేము డిన్నర్ అయితే చేసేసాము. మా వారైతే మాత్రము తేగలవి శుభ్రంగా తీసారు కదండి, బాగా బాడీ పెయిన్స్ వచ్చేసి ఆయనకి పాపం ఫీవరిష్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. నేను అన్నం అవి ఏమి తినను, తిన్నా పడుకునే ముందు కొంచెం పెరుగన్నం తింటాను, ఇప్పుడు ఏమి వద్దన్నారు. ఇంక నేను ఒక్కదాన్ని అయితే డిన్నర్ చేసేసాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు లడ్డు. వశిష్ట ఇలా చూడు, నీ గుండె కనిపిస్తుంది, మొత్తం నీ గుండె కనిపిస్తుంది వశిష్ట. అరే కన్నయ్య పీకీబూ ఐ సీ యూ కింద. లడ్డు ఇది రిషి. ఏం చేయట్లేదు తల్లి, నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదా? ఏంటమ్మా? ఇంకా డిన్నర్ అయిన తర్వాత చిన్నన్నయ్య వాళ్ళైతే వీడియో కాల్ చేశారండి. వాళ్ళతో అయితే నేను ఫోన్ అయితే మాట్లాడుతున్నాను. మా పెద్దోడు ఉంటారు కదా, పెద్ద మాన్నలుడు రిష్ బాబు, ఆడికి ఎంత ఎటకారమో తెలిసింది. ఆడు ఏం కూరమ్మా అని అడిగానండి. అడిగితే బిస్కెట్లు ఫ్రై అంట, మీదేం కూర అన్నాడు. అప్పుడు నేను అన్నాను చాక్లెట్లు పులుసు పెట్టుకున్నాం మేము ఈరోజు అని చెప్పాను. సో ఆ రోజైతే అలా గడిచిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.